జ్యోతి మొదట ఆత్మకూరులోని తన నర్సరీలో విత్తనాలు నాటినప్పుడు అక్కడ ఆమె విత్తనాలు మాత్రమే నాటలేదు, తనకు తన కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తుని నాటింది. ఒంటరి తల్లిగా జ్యోతి జీవితం అంత సులభం కాదు. ఆమె తన కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకునే వరకు. జ్యోతి యొక్క సంకల్పం గట్టిది. సమయానుకూలంగా ఆమెకు ఆర్డిటి ద్వారా లభించిన మద్దతుతో ఆమె నర్సరీని ఏర్పాటు చేయగలిగింది. నర్సరీపై వచ్చిన ఆదాయంతో ఆమె కుటుంబానికి మద్దతునిచ్చే సంపాదనను సంపాదించి ఆత్మగౌరవంతో జీవిస్తుంది. ఈ నర్సరీ వ్యాపారం వల్ల నా పిల్లలను బాగా చదివించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మేము కూలి పనికి పోయే వాళ్ళము. నర్సరీ పెట్టిన తర్వాత అభివృద్ధి చెంది నాతో పాటు మరో 10 మంది మహిళలకు కూడా పని కల్పించడం జరిగింది. ఈ రోజు జ్యోతి ఒక కాంతిలా ప్రకాశిస్తూ ఇతర మహిళలకు కూడా స్ఫూర్తినిస్తుంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛకు మద్దతు ఇద్దాం. బలమైన మహిళలు మరింత బలమైన సమాజాన్ని నిర్మిస్తారు. రండి, మహిళలకు మరియు వారి భవిష్యత్తుకు మద్దతుగా చేతులు కలుపుదాం. ప్రజా ప్రయోజన రీత్యా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చే జారీ చేయబడింది.